ఎస్ఐ పెళ్ళిక. నో నీడ్ టు గో. ఓకే. ఏంటి? ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్ అయింది. బ్లాస్టా? సిటీ నుంచి మనిషి వస్తున్నాడు సార్. ఇంకా గంట 2 గంటలు రెడీ అవుతుంది సార్. సెక్యూరిటీ టైట్ చేయండి. ఎందుకు సార్ అనవసరంగా? అందరిని అసెంబ్లీ చేసి అటెండెన్స్ తీసుకోండి. ఓకే సార్. ఓకే. హలో హలో. ఎస్ఐ అయినా కూడా మనవాడే కదమ్మా. అత్తయ్యని తోడుగా తీసుకెళ్ళు. తప్పకుండా వెళ్ళాలి. ఓకే డాడ్. చాలా మంచి గిఫ్ట్ అనా. దీన్ని ఎప్పుడు నా పక్కనే పెట్టుకుంటా. నువ్వు చెప్పినట్టే నీకు నచ్చిన గోల్డ్ ఫిష్ పెట్టాను. హౌ ఇస్ ఇట్? లక్ష్మి వాళ్ళక్కడ వేరయ్యా పెళ్లికి వెళ్ళారు. ఏం వెతుకుతున్నారు డాడీ? ఏం లేదు, నా టాబ్లెట్స్ మర్చిపోయా. అందుకే నీ రూమ్ లో ఉందా లేదా అని. అదేంటన్నయ్యా, మర్చిపోకూడదనే కదా పొద్దున్న నీ పాకెట్ లో పెట్టాను. ఓ యా యా. ఏమైంది డాడీ? ఎనీ ప్రాబ్లం? ఏం లేదు, వర్క్ టెన్షన్, హెడేక్. యు గెట్ మీ టీ. ఓకే సరే డాడీ. ట్రాన్స్ఫార్మర్ రెడీ అయింది సార్. అందరూ ఉన్నారో లేదో చూసి ఆ పారిపోయిన సెలవు తీసుకురా, సన్మానిద్దాం. రే నువ్వు మెయిన్ ఆన్ చేయి. ఏ స్విచ్ ఎక్కడుందో? 50. నువ్వేనయ్యా? ఉన్నానుగా, కనపట్లా? అయితే సరే 51 థ్యాంక్స్ సార్. దొరా 51 కనిపించట్లేదు. ఇక్కడే ఎక్కడ ఉంటాడు ఎత్తగా. నా దగ్గర ఉన్నాడు. కరెంట్ ఆఫ్ అయిపోయింది కదా, కొవ్వొత్తి చూపించాడు. ఇక ఈడుతో పాటు అందరూ ఉన్నట్టేగా. ఉన్నట్టే ఇక సార్. మీరు వెళ్ళండి అమ్మా, రెస్ట్ తీసుకోండి. పొద్దున పని ఉంది. టీ తీసుకురా. టీ. నేను కాల్ చేస్తా. ఇరిటేటింగ్ క్రీచర్. ఈ లెటర్ నీకోసం. నువ్వే చదవాలి, ఎవరికి చెప్పకు. ఏం చూస్తున్నావు? ఏం లేదు డాడీ. పెళ్ళి ఎలా జరిగింది? వెరీ నైస్. ఓకే, ఫ్రెష్ అప్ అండ్ కమ్. ఓకే. ఏంటమ్మా? ఏం లేదు డాడీ. సార్ మీరు సూపర్ సార్. మీ అనుమానం కరెక్ట్ అయింది సార్. ఏం జరిగింది? ఒకడు ఎస్కేప్ అవుట్ ట్రై చేశాడు సార్. ఎవరు? వాడి పేరు లేల సార్. ఓ, వాడిని వదిలే. వాడిని వదిలేయండి. ఓకే సార్. ఇక్కడ ఉంటే ఎలాంటి ఫోన్లే వస్తుంటాయి. నేను కాదంటే వేరే ఎవడు. నువ్వు రాసిన లెటరు ఒకవేళ లక్ష్మి చదవకపోతే? నేను మంచి మూడ్ లో ఉంటే ఏంటా ఏదో మాటలు? పెద్ద ఆయన కూడా చూడను. పడుకోండి. ఏంటి తమరికి సెపరేట్ గా చెప్పాలా? అది కాదు దనా. గుడ్ నైట్ మీకు, స్వీట్ డ్రీమ్స్ నాకు. బాబాయ్తో వెళ్ళి తీసి తెచ్చేసుకో. అదేంటి డాడీ? ట్రాన్స్ఫర్ వైజాగ్కి. అంటే ఇక్కడే ఉండిపోతావా? అది కాదు డాడీ. మరి ఇంకేంటి, వెళ్ళు. ఓసే లక్ష్మి, మీ బావ నీ కోసం లండన్ నుంచి వచ్చాడే. హాయ్ కూడా చెప్పవా? హాయ్. హాయ్. బ్రేక్ఫాస్ట్? నో థ్యాంక్స్. ఓకే. తప్పించుకుంది నేను, దొరికిపోయింది నువ్వు. సారీ. పర్వాలేదు. అవును, నువ్వు వీరమణి తమ్ముడు కదూ, విన్నాను. ఎందుకు? అది మీ అన్నయ్యకి నాకు గొడవ జరిగింది. తెలుసు, ట్యాంక్ బండ్ దగ్గరేగా. అంటే దాంట్లో నా తప్పేం లేదు. తప్పున్నా కూడా తప్పు కాదు, ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్వి. రిలేషన్ కంటే ఎక్కువ. అవును, ప్రాణాలకు తెగించి సిటీకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? అక్కడ నా లైఫ్ ఉంది. లైఫా? కమిషనర్ కూతురు. కమిషనర్? కమిషనర్?
కమిషనర్ కమిషనర్ చావాలి, నేనే చంపాలి. హే లీలా, నువ్వు అనుకున్నట్టు ఆయన అంత చెడ్డవారు కాదు. లీలా, ఇంటికో చెట్టు ఆరోగ్యానికి తొలిమెట్టు. అమ్మా, ఈవిడ వచ్చేస్తున్నాడు. అంతే. ఆడేడ్రాడు. అమ్మమ్మమ్మమ్మ కింద చెప్తున్నమ్మా. చిన్న పని ఉంటాను. అట్టగా బయట రమ్మా, కూర్చొని మాట్లాడుకుంది అంతే అమ్మా. నాకు నా లంగా కావాలి. ఇప్పుడు ఐశ్వర్యరాయ్ లాంటి అమ్మాయి దొరకాలి అంటే కొంచెం కష్టం కదా. చాలా కష్టం. అలాంటి అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది? దొరకదు కదా. పని చేద్దాం. ఐశ్వర్యరాయ్ క్యాన్సర్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇవి రమ్యకృష్ణ కదా, పెద్ద డైరెక్టర్ భార్య. నేను చెప్పేది రమ్యకృష్ణ అంటే రమ్యకృష్ణ కాదురా, ఇంచుమించు రమ్యకృష్ణలా ఉండే టైప్ లో అమ్మాయి. అర్థమైందా? ఆవిడేమో బాలీవుడ్, ఈవిడేమో టాలీవుడ్. ఈవిడ తీసుకోవడం చాలా ఈజీ. ఇదేవుడ్ దీంతో కోట 2 ముక్కలు అయిపోతుంది హెడ్. ఎన్ని ముక్కలు అవుతాయి? 2 ముక్కలు అయిపోద్ది హెడ్. అదిరా అదిరా. అరే జంగిల్, ఫ్రీ ఫ్రీ. లైన్కి ఫేవర్ వస్తే ర్యాట్ వచ్చి హౌ ఆర్ యు అని అడిగిందట. అలాగుంది నా పరిస్థితి. చెప్తా విను. కూతురు బంగారం. ఆ రాక్షసుడిని రాముడు ఎదిరించాడు. రాక్షసుడు ఎవరు? అది ఏంటి సార్ ఇలా వచ్చేసారు చెప్పా పెట్టకుండా? ముందే చెప్పుంటే రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇచ్చేవాడిని కదా. రండి సార్, రండి రండి, కూర్చోండి కూర్చోండి. ఐఎమ్ సో హ్యాపీ మీరు పర్సనల్ గా నన్ను చూడటానికి వచ్చారని. కూర్చోండి. ఫోన్లో మావయ్య అన్నావు కదరా. ఫోన్లో ఏదో 100 అంటావండి. ఇప్పుడు మీరు ముందున్నారు కదా, టెన్షన్. టీ తీసుకోండి, నేను బాగానే పెడతాను. అయితే ఈ షుగర్ నాకు లేదు. హో, మీకు బీపీ కదా, లక్ష్మి చెప్పింది, మర్చిపోయాను. నిన్న మా ఇంటికి ఎందుకు వచ్చావురా? మీ ఇంటికి రావడం ఏంటి సార్, మీరు డిషుమ్ డిషుమ్ అని కాల్చేస్తారు కదా. ఎందుకు వచ్చావు? భలే అంటున్నారు. ఎలా వస్తాను సార్? చుట్టూ కొండలు, కరెంట్ వైర్లు, హడావిడి, సెక్యూరిటీ గార్డులు. రావడం అంత ఈజీయా? నువ్వు రాగలవురా, నీకు కెపాసిటీ ఉంది. అంత కెపాసిటీ ఉన్నవాడికి పిల్లనివ్వడానికి ఏంటి సార్? ఇంకా అబద్ధాలు ఎందుకు, వచ్చానులే సార్. టీ తీసుకోండి. థ్యాంక్ యూ. లెటర్లో ఏం రాసావు? హో, అది కూడా మీకు తెలిసిపోయిందా? ఏం రాసావు? మీ అమ్మాయిని అడగండి. ఏ చెప్పలేదా? యాక్చువల్గా మీకు చెప్పొద్దనే రాశాను. మీకు చెప్పలేదంటే మీరు అనుకుంది కరెక్టే. షీస్ ఇన్ లవ్. ఇంకేం రాసావురా? సార్, ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీ అని ఎదవేషాలు ఏం సార్? చెప్తా సార్, చెప్తా సార్, చెప్తా. సార్, నేను చాలా తెలివిగా అక్కడి వరకు వచ్చి ఎస్కేప్ అయ్యాను అనుకుంటే, మీరు నాకన్నా తెలివిగా మీ కూతుర్ని సైడ్ చేశారు. అందుకే నా ఫ్రెండ్స్ని సిటీలో ఒక చోటున లక్ష్మిని కలమని చెప్పాను. అక్కడ వాళ్ళు తనతో మీరు చేసినవి, నేను చేయనవి, నేను చేయాల్సినవి, చేస్తున్నవి అన్నీ చెప్పేస్తారు. ఎక్కడికి రమ్మన్నావురా? మీరు ఓపెన్ చేసిన అనాథాశ్రమంకే. లక్ష్మి నేను ఫస్ట్ టైం మీట్ అయింది కూడా అక్కడే. మా ఇద్దరి ప్రేమ అక్కడే ఓపెన్ అవుతే సెంటిమెంటల్ గా వర్కౌట్ అవుతుందని ఒక చిన్న ఫీల్. తను రాదు. మరి అక్కడే నాకు మండుద్ది. రాదు. వస్తుంది సార్. నా కూతురు రాదు. నా లక్ష్మి వస్తుంది. నో ఛాన్స్, నో ఛాన్స్. మా బాధ కొంచెం వినండి సార్. చెప్పేది కొంచెం వినండి సార్. Impossible. No chance at all. Go back. Stop them. Stop them. No. Go back, I say. Go back. Move. Hey. Come on, take it. సాల్రీ సెల్లో పడేసి చచ్చేదాకా కొట్టండి. చంపొద్దంతే. శర్మ, డామ్ ఇట్, ఇడియట్. వీడిది ఎప్పుడు ఎంగేజ్. షిట్. నమస్కారం. నమస్కారం. మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలి. చెప్పండి. ధనా ఫ్రెండ్స్ ఇక్కడికి వస్తే నాకు ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేయండి. ఆ, ఓకే?
సార్ నేను నువ్వు తప్పు చెయ్యవు, నాకు తెలుసు. కోటి ఏరియా జగన్ కవర్ చేస్తాడు. ఎస్ సార్. ధూల్పేట చాలా డెలికేట్ ఏరియా. అక్కడ కానిస్టేబుల్స్ తో పాటు కొంతమందిని మఫ్టీలో పెట్టండి. దట్ ఈస్ యువర్ జాబ్ వినయ్. ఓకే సార్. ఎక్కడ పడితే అక్కడికి తోకలాకు మేడం 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 మీ గురించి ఎంతసేపటి నుంచో వెయిటింగ్. రండి రండి. సార్ మీరు మేడం వుడ్ బి కదా? మీకెలా తెలుసు? ఎలా తెలుసా? నిమిషానికి 60 సెకండ్లు ఉంటే దానిలో 600 సార్లు మీ గురించే మాట్లాడుతుంది సార్. అన్ని మనసులో దాచుకుంటది దొంగది. అవును, మీరు నేను ఇక్కడ మీరు ఇక్కడ స్టాఫ్ కదా? భలే కనిపెట్టేశారే దొంగ. అరే 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 పిల్లలు చూడండి, లక్ష్మకి వచ్చేసింది. అన్నయ్య, చెప్పు. సిటీ బ్యాంక్ వాళ్ళట క్రెడిట్ కార్డ్ వెరిఫికేషన్ కోసం వచ్చారు. లక్ష్మికి చెప్పు. లక్ష్మి బయటికెళ్ళిందిరా. ఎక్కడికని చెప్పింది? ఏదో స్కూల్ అని చెప్పింది. నాకు తెలీదు, ముందు ఈ బ్యాంక్ సంగతి చెప్పు. పొమ్మను. హే, పండి. What are you plucking here for? Go and keep an eye on the antisocial elements. Yes, sir. Get lost. వెళ్ళి వాడి బాబుని తీసుకురా. ఎవడు బాబుని? నా బాబుని, you bloody fool. ధనా బాబుని. ప్రిన్సిపల్ గారు మీతో ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలంట. మీకోసమే వెయిటింగ్. వెళ్ళండి మేడం, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఏంటి సార్ మీరు వెయిటింగ్? మీరు వెళ్ళండి. వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారని, మీరు మధ్యలో ఉంటే డిస్టర్బెన్స్ అని, పద్ధతి కాదని ఎందుకు అనుకుంటున్నారు సార్? వెళ్ళండి. ఇట్స్ ఓకే, పర్లేదు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ మధ్య వెళ్ళి డిస్టర్బ్ చేయడం అది మేనర్స్ కూడా కాదు. నేను అలా తిరిగేసి కార్ దగ్గర వెయిట్ చేస్తాను. తొందరగా వచ్చామని చెప్పండి. ఓకే సార్. ఏంటన్నా ఎక్కడికి వెళ్ళిపోయావు? మేము ఎంత టెన్షన్ పడ్డావో తెలుసా? ఒక ఫోన్ చేయొచ్చు కదా. ఆ లెటర్ గురించి మీ నాన్నకి చెప్పావా? లేదు. ఎందుకు? నువ్వు చెప్పొద్దన్నావు కదా. నువ్వు ఏం చెప్పినా చేసినా దానికి ఒక రీజన్ ఉంటుంది కదనా, అందుకే చెప్పలేదు. నా మీద అంత నమ్మకమా? మరి ఎందుకు రమ్మన్నావు? ధనా చెప్పు ధనా. చెప్తూనే ఉన్నాను. నోటితో చెప్పలేని చాలా విషయాలు కళ్ళు చెప్తాయి. ఒక్కసారి నా కళ్ళు చూడు. నా కనులు మూసేస్తే కలలకు పొదుందా, ఈ అందం నాలోన అణువణువును శృతి చేస్తుంటే. నువ్వు అనుకున్నట్టు ఏం లేదనా. నేనేమనుకున్నాను? తెలీదు. నేనేమనుకున్నానో, నా మనసులో ఏముందో నీకు బాగా తెలుసు. నాకు తెలీదు. మన మధ్యలో ఉన్నది ఫ్రెండ్షిప్ మాత్రమే. నేను అదే అనుకున్నాను. కానీ ఇది ఫ్రెండ్షిప్ కాదు, ప్రేమే అని మీ నా తర్వాతే తెలిసింది. షట్ అప్. లక్ష్మి ఆగు. ఓకే, నీ పాయింట్ ప్రకారమే ఆలోచిద్దాం. ఇండియాలో 90% పైగా భార్యలు వాళ్ళ భర్తలు కనీసం ఒక్క రోజైనా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలని కోరుకుంటుంటే ఒక్క మంచి ఫ్రెండ్ నీ భర్త అవడంలో తప్పే ఉంది. డోంట్ టాక్. నీ దగ్గర నుంచి ఇలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేయలేదు ధనా. ఐ హేట్ యు. నీ మొహం చూడటానికి కూడా నాకు అసహ్యంగా ఉంది. లక్ష్మి, 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 where were you? అన్నదాశ్రమానికి వెళ్ళొస్తున్నాను డాడీ. అక్కడ పిల్లలకి బట్టలు ఇవ్వడానికి. ఓకే ఓకే, గో. టీ ఇది టీ అన్నయ్య. అయితే కాఫీ. అక్కడ ఎవరిని కలిసారు? చిల్డ్రన్స్. ఇంకెవరిని? నథింగ్ స్పెషల్. విడిగా? నో. ఇంకెలాంటి కుర్రాడితో మాట్లాడలేదా? నో. లక్ష్మిని ఒక కుర్రాడు డిస్టర్బ్ అన్నయ్య చేస్తున్నాడు. కాఫీ. నాకు ఇప్పుడు కాఫీ వద్దే. రాజీ, ఒక పంచి వేడిగా టిఫిన్ చేయి. జనరల్ గా అమీర్పేటలోకి వెళ్ళారు అంటే అంబర్పేట నుంచి స్మెల్ జ్యూస్ పట్టేస్తా. మంది పోలీస్ బ్లడ్. ఓకే ఓకే, వెయ్, నేను ఒక ఫోటో చూపిస్తా. చెప్పగలవా? భలే కనిపెట్టేశారే దొంగ. చెప్పు, చూసావా? చూడలేదు అంకుల్. నిజంగా చూడలేదు అంకుల్. వీడిని చూడలేదు. ఇట్ సీమ్స్ దట్ ద ఫెలో డిడ్ంట్ కమ్. ఇతను పంపించేయి. సార్ ఇక్కడ కనిపించిన బిడ్డను పోగొట్టుకోవడం ఎంత బాధాకరమో బిడ్డల్ని నాకు బాగా తెలుసు. నీ వాడు ఇక్కడే ఉన్నాడు. గుడ్ ఈవినింగ్ సార్. నానా, నువ్వు నీ వల్లే. ఒరే నాన్న, ఎవడి చేతో కుక్క చావు చావడం కోసం కదరా నిన్ను కనిపించింది. వద్దురా, మనకి ప్రేమ వద్దు, ఈ ఊరు వద్దు. ఎక్కడికైనా వెళ్ళి సుఖంగా బతుకుదాంరా. నానా, లక్ష్మి దొరుకుతుందన్న నమ్మకంతో నరకంలో కూడా సుఖంగా ఉండగలుగుతున్నాను. లక్ష్మి లక్ష్మి వద్దురా, మనకు ఆ కమిషనర్ కూతురు వద్దురా.
ఏ ఈ అమ్మాయి తప్ప వేరే అమ్మాయి లేరా ప్రపంచంలో? ప్రపంచంలో 765 కోట్ల జనాభా ఉన్నారు. అంతమంది ఉన్నారని నిన్ను తప్ప ఇంకెవరినైనా నేను నాన్న అని పిలిస్తే ఒప్పుకుంటావా? లక్ష్మి కూడా నాకంతే. అంకుల్ ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు పిలిచారు సార్? ఎందుకు పిలిచానంటే నీ బాబు గోడ మించి కిందకి పడిపోయాడంట సార్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. మరి అది ఇవ్వు. ఇది కూడా సార్. ఇవ్వు. ఇదిగో పర్మిషన్ లెటర్, త్వరగా వచ్చేయి. ఓకే సార్. లేట్ అయితే నువ్వే బుక్ అయిపోతావు రే. వాడు వీడు అనకే, నేను మీ అమ్మ క్లాస్మేట్సే. అంకుల్ అని పిలువు. అంకులా పెంకులా గడిది గుడ్డేం కాదు. కుత్బుల్లాపూర్ ఎట్లా పోవాలి? తెలీదండి. ఏంద్రా తెలియదు, అట్నుంచే కదరా వస్తున్నావు. అయితే మీకు తెలుసు కదా, అవతల మా నాన్నకి చాలా సీరియస్గా ఉంది, నన్ను వెళ్ళనివ్వండి. వద్దు, రౌడీ వేషం మీ పోలీస్కి సెట్ అవటం లేదు. భలే గాని పెట్టావరా నీ అబ్బా. అయిపోయిందా? ఇక వెళ్ళొచ్చా? గొడవద్దు. నేను తిరిగి కొట్టానంటే నా పర్మిషన్ క్యాన్సిల్ అవుతుంది. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. నేను మా నాన్నని చూడాలి. చూసేది అమ్మా!